అంటే వివేకం సార్కు 2006 నుంచి ఒక యువతితో ఆయనకు సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారము తన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ షెహన్షా అనే ఒక అబ్బాయి కూడా వాళ్ళకు పుట్టడం జరిగింది. వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని ఫ్యూచర్లో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలన్న ఆలోచన ఆయనలో ఉన్నాయి. నిజంగా విచారణ ఎంత తప్పుదోవ పడుతుందంటే మీరు ఆలోచించండి. అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఆ రోజు క్లియర్గా ఇన్సిడెంట్ జరిగిన రోజు, ఇన్సిడెంట్ జరగక ముందు, జరిగిన తర్వాత, జరగక ముందు కూడా ఇల్లంతా డ్రాయర్స్ అన్నీ ఎతుకుతారని చెప్పి ఆ స్టేట్మెంట్లోనే ఉంది. డాక్యుమెంట్స్ కోసం ఎతుకుతారని చెప్పి మళ్ళా చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేసుకొని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీల్లు కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇవంతా రికార్డులో ఉండేదే. నేను బయట నుంచి మాట్లాడట్లా. నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్, నోటరైజ్డ్ డాక్యుమెంట్స్, నోటరైజ్డ్ విల్లు ఆమె పేరుతో, మరి రెండో వైఫ్ పేరుతోనో ఆ అబ్బాయి పేరుతోనో సార్కు సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము, దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఈజ్ మర్డర్ ఫర్ గెయిన్. అందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేసినారని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుండి తప్పకుండా చేస్తా. నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంచుతాను. ప్యూర్లీ ఫ్రమ్ ద రికార్డే మాట్లాడుతున్నా. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద రికార్డ్. ఇంకోటి, ఆ లెటర్ దాచిపెట్టడం బ్లండర్ కాదా అండి? నేను వెళ్లే లోపలనే అక్కడ లెటర్ ఉంది సీన్ ఆఫ్ క్రైమ్లో. ఆ లెటర్ను మరి మా సునీతమ్మ హస్బెండ్ రాజశేఖర్ గారు ఆ లెటర్ను కన్సీల్ చేయడం జరిగింది, దాచిపెట్టడం జరిగింది. పిఏ కృష్ణారెడ్డికి ఇన్స్ట్రక్ట్ చేసి ఆ లెటర్ను కానీ, ఆ లెటర్లో ఉండే కంటెంట్స్ను కానీ ఏ ఒక్కరికి చెప్పొద్దు అని చెప్పారు. నిజంగా లెటర్ను, సెల్ ఫోన్ను దాచిపెట్టడం నిజంగా తప్పు కదా? పోనీలే దాచిపెట్టినారు, పోలీసుల కన్నా చెప్పాలనా? అది చెప్పాలా? అంటే ఎక్కడ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినారు? పోనీ నన్ను పొమ్మని చెప్పి వాళ్ళే కదా చెప్పింది, వాళ్ళు పొమ్మంటేనే కదా నేను పోయింది. పోనీ నాకన్నా చెప్పాలి కదా లెటర్ నింది అక్కడ, నాకు చెప్పరు. అంటే ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు పోమన్నట్టాడా? కాబట్టి తప్పకుండా ఆ లెటర్ అనేది ఇట్ ఈస్ ఎ కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ విషయంలో చెప్పకపోవడం అనేది ఈ కేసులో బిగ్గెస్ట్ బ్లండర్. ఆ బ్లండర్ చేసినారు కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి కోరుతున్నాను. అసలు లాజికే లేదు. ఎందుకంటే సునీతకు మోటివే లేదు. సునీత వివేకానంద రెడ్డికి, మా చిన్నాన్నకి ఒకే కూతురు. అన్ని ఆస్తులు వివేకానంద రెడ్డి గారి పేరు మీద, మా చిన్నాయన పేరు మీద, చిన్నమ్మ పేరు మీద ఎప్పుడూ లేవు. అసలు ఆస్తులన్నీ క్రియేట్ చేసిందే చిన్నాయన సునీత పేరు మీద. అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదనే ఉన్నాయి. అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసేస్తాడు వివేకానంద రెడ్డి అన్న లాజిక్ లో అసలు అర్థమే లేదు. ఒకవేళ లేదు సునీత హస్బెండ్ ఆస్తి కోసం చేశాడు అనుకుంటే చంపాల్సింది వివేకానంద రెడ్డి గారిని కాదు, సునీతను చంపాలి. అసలు ఈ ఆస్తులు ఎప్పటి నుంచో చిన్నాన్న సునీత పేరు మీదనే రాశారు, సునీత పేరు మీదనే క్రియేట్ చేశాడు అనాలి. కనుక అసలు మీరు చెప్పే దాంట్లో లాజిక్కే లేదు. చిన్నాన్న పేరు మీద ఎప్పుడూ ఆస్తులు లేవు. చిన్నాన్న పేరు మీద ఉన్నది ఏదో ఒకటో అరమో ఆస్తులు తప్పితే లేవు. అది కూడా ఆ ఉన్న అరాకొరా కూడా సునీత పిల్లలకు చెందేలా విల్లు కూడా రాశాడు చిన్నాన్న. దాన్ని సంతకం కూడా పెట్టాడు. ఒక రిజిస్టర్ సంతకం పెట్టాడో లేదో కానీ విల్లు అయితే తయారు చేపించారు అన్నదైతే మా అందరికీ తెలిసిన విషయం. ఇది చాలా అన్యాయం అండి. ఇది చాలా చాలా అన్యాయం. అసలు వివేకానంద రెడ్డి ప్రజల మనిషి. చిన్నాన్న వివేకానంద రెడ్డి ఒక ప్రజానాయకుడు. ఒక ప్రజానాయకుడుగా వివేకానంద రెడ్డి గురించి మాకంటే కూడా పులివెందల మనుషులు, వైఎస్ఆర్ జిల్లా మనుషులే ఇంకా ఎక్కువ ఎరుగుదురు. ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొస్తే చిన్నాయన దాన్ని ఎప్పుడూ తృణీకరించలేదు. అసలు వాళ్ళతో పాటు వాళ్ళను కూడా తీసుకెళ్లి అటు పెద్ద కలెక్టర్ ఆఫీస్ కైనా సరే, చిన్న పంచాయతీ ఆఫీస్ కైనా సరే వాళ్ళను తీసుకెళ్లి మరీ సమస్యను పరిష్కరించేవాడు.
అసలు చిన్నాయన ఎలాంటి వాడంటే సెకండ్ క్లాస్ అయినా థర్డ్ క్లాస్ అయినా ట్రైన్లలో ప్రయాణం చేసి మరి వాళ్ళ కోసం అవైలబుల్ గా ఉన్నాడు. ప్రజల కోసమే పనిచేసిన ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి. అలాంటి నాయకుడు మీద ఈరోజు కొన్ని మీడియా హౌసులు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మీడియా హౌసులకు విలువలు ఉండాలి. విలువలు లేని రోజున విశ్వసనీయతను కోల్పోతారు మీడియా హౌసులు. దయచేసి వివేకానంద రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. దయచేసి ఒక ప్రజా నాయకుడిగా మాత్రమే వివేకానంద రెడ్డిని చూడాలి. ఈ రోజు వివేకానంద రెడ్డి లేడు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి మీద ఇలాంటి ఇంత ఘోరంగా ఆయన పర్సనల్ లైఫ్ తీసుకుని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది మీడియా హౌసులు నిజంగానే ఖండించదగ్గ విషయం. వివేకం సార్కు 2006 నుంచి ఒక యువతితో ఆయనకు సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారము తన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ షెహన్షా అనే ఒక అబ్బాయి కూడా వాళ్ళకు పుట్టడం జరిగింది. వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని ఫ్యూచర్లో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలన్న ఆలోచన ఆయనలో ఉన్నాయి. నిజంగా విచారణ ఎంత తప్పుదోవ పడుతుందంటే మీరు ఆలోచించండి. అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఆ రోజు క్లియర్గా ఇన్సిడెంట్ జరిగిన రోజు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరక్క ముందు కూడా ఇల్లంతా డ్రాయర్స్ అన్నీ ఎతుకుతారని చెప్పి ఆ స్టేట్మెంట్లోనే ఉంది. డాక్యుమెంట్స్ కోసం ఎతుకుతారని చెప్పి మళ్ళా చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళా వెరిఫై చేసుకుని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీళ్లు కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇవంతా రికార్డులో ఉండేదే. నేను బయట నుంచి మాట్లాడట్లా. నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్, నోటరైజ్డ్ డాక్యుమెంట్స్, నోటరైజ్డ్ విల్లు ఆమె పేరుతో, మరి రెండో వైఫ్ పేరుతోనో ఆ అబ్బాయి పేరుతోనో సార్కు సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము, దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఈజ్ మర్డర్ ఫర్ గెయిన్. అందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేసినారని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుండి తప్పకుండా చేస్తా. నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంచుతాను. ప్యూర్లీ ఫ్రమ్ ద రికార్డే మాట్లాడుతున్నా. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద రికార్డ్. ఇంకోటి, ఆ లెటర్ దాచిపెట్టడం బ్లండర్ కాదా అండి? నేను వెళ్లే లోపలనే అక్కడ లెటర్ ఉంది సీన్ ఆఫ్ క్రైమ్లో. ఆ లెటర్ను మరి మా సునీతమ్మ హస్బెండ్ రాజశేఖర్ గారు ఆ లెటర్ను కన్సీల్ చేయడం జరిగింది, దాచిపెట్టడం జరిగింది. పిఏ కృష్ణారెడ్డికి ఇన్స్ట్రక్ట్ చేసి ఆ లెటర్ను కానీ ఆ లెటర్లో ఉండే కంటెంట్స్ను కానీ ఏ ఒక్కరికి చెప్పొద్దు అని చెప్పారు. నిజంగా లెటర్ను, సెల్ ఫోన్ను దాచిపెట్టడం నిజంగా తప్పు కదా? పోనీలే దాచిపెట్టినారు, పోలీసుల కన్నా చెప్పాలనా? అది చెప్పాలా? అంటే ఎక్కడ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినారు? పోనీ నన్ను పొమ్మని చెప్పి వాళ్ళే కదా చెప్పింది, వాళ్ళు పొమ్మంటేనే కదా నేను పోయింది. పోనీ నాకన్నా చెప్పాలి కదా. లెటర్ నింది అక్కడ నాకు చెప్పరు. అంటే ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు పోమన్నట్టాడా? కాబట్టి తప్పకుండా ఆ లెటర్ అనేది ఇట్ ఈస్ ఎ కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ విషయంలో చెప్పకపోవడం అనేది ఈ కేసులో బిగ్గెస్ట్ బ్లండర్. ఆ బ్లండర్ చేసినారు కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి కోరుతున్నాను. దాంట్లో అసలు లాజికే లేదు. ఎందుకంటే సునీతకు మోటివే లేదు. సునీత వివేకానంద రెడ్డికి, మా చిన్నాన్నకి ఒకే కూతురు. అన్ని ఆస్తులు వివేకానంద రెడ్డి గారి పేరు మీద, మా చిన్నాయన పేరు మీద, చిన్నమ్మ పేరు మీద ఎప్పుడూ లేవు. అసలు ఆస్తులన్నీ క్రియేట్ చేసిందే చిన్నాయన సునీత పేరు మీద. అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదనే ఉన్నాయి. అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసేస్తాడు వివేకానంద రెడ్డి అన్న లాజిక్ లో అసలు అర్థమే లేదు. ఒకవేళ లేదు సునీత హస్బెండ్ ఆస్తి కోసం చేశాడు అనుకుంటే చంపాల్సింది వివేకానంద రెడ్డి గారిని కాదు, సునీతను చంపాలి. అసలు ఈ ఆస్తులు ఎప్పటి నుంచో చిన్నాన్న సునీత పేరు మీదనే రాశారు, సునీత పేరు మీదనే క్రియేట్ చేశాడు అనాలి. కనుక అసలు మీరు చెప్పే దాంట్లో లాజికే లేదు. చిన్నాన్న పేరు మీద ఎప్పుడూ ఆస్తులు లేవు. చిన్నాన్న పేరు మీద ఉన్నది ఏదో ఒకటో అరమో ఆస్తులు తప్పితే లేవు. అది కూడా ఆ ఉన్న అరాకొరా కూడా సునీత పిల్లలకు చెందేలా విల్లు కూడా రాశాడు చిన్నాన్న. దాన్ని సంతకం కూడా పెట్టాడు. ఒక రిజిస్ట్రీ సంతకం పెట్టాడో లేదో కానీ విల్లు అయితే తయారు చేపించారు అన్నదైతే మా అందరికీ తెలిసిన విషయం.
వ్యక్తిత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, పర్సనల్ లైఫ్ లో తీసుకొస్తున్నారు. దాని ఎట్లా చూస్తారు? ఇది చాలా అన్యాయం అండి. ఇది చాలా చాలా అన్యాయం. అసలు వివేకానంద రెడ్డి ప్రజల మనిషి. చిన్నాన వివేకానంద రెడ్డి ఒక ప్రజానాయకుడు. ఒక ప్రజానాయకుడుగా వివేకానంద రెడ్డి గురించి మాకంటే కూడా పులివెందల మనుషులు, వైఎస్ఆర్ జిల్లా మనుషులే ఇంకా ఎక్కువ ఎరుగుదురు. ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొస్తే చిన్నాయన దాన్ని ఎప్పుడూ తృణీకరించలేదు. అసలు వాళ్ళతో పాటు వాళ్ళను కూడా తీసుకెళ్లి అటు పెద్ద కలెక్టర్ ఆఫీస్ కైనా సరే, చిన్న పంచాయతీ ఆఫీస్ కైనా సరే వాళ్ళను తీసుకెళ్లి మరీ సమస్యను పరిష్కరించేవాడు. అసలు చిన్నాయన ఎలాంటి వాడంటే సెకండ్ క్లాస్ అయినా థర్డ్ క్లాస్ అయినా ట్రైన్లలో ప్రయాణం చేసి మరి వాళ్ళ కోసం అవైలబుల్ గా ఉన్నాడు. ప్రజల కోసమే పనిచేసిన ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి. అలాంటి నాయకుడు మీద ఈరోజు కొన్ని మీడియా హౌసులు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మీడియా హౌసులకు విలువలు ఉండాలి. విలువలు లేని రోజున విశ్వసనీయతను కోల్పోతారు మీడియా హౌసులు. దయచేసి వివేకానంద రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. దయచేసి ఒక ప్రజా నాయకుడిగా మాత్రమే వివేకానంద రెడ్డిని చూడాలి. ఈ రోజు వివేకానంద రెడ్డి లేడు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి మీద ఇలాంటి ఇంత ఘోరంగా ఆయన పర్సనల్ లైఫ్ ను తీసుకుని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది మీడియా హౌసులు నిజంగానే ఖండించదగ్గ విషయం.